బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ ఫైరోలిసిస్ ఆయిల్ తయారీ కంపెనీ దక్షిణ ఎనర్జీలో మంటలు చెలరేగి పలువురు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. పరవాడ ఫార్మా సిటీ అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి హోంమంత్రి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత తెలిపారు. పరవాడలోని ఫార్మా సిటీలోని దక్షిణ ఎనర్జీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 2 కార్మికుల మృతిపై సీఎం తన సంతాపం తెలియజేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి 2 పరవాడ నుంచి మరొక అగ్నిమాపక శకటాలు చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మా సిటీని ఆనుకొని ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ పార్క్ లో దక్షిణ ఎనర్జీ అనే కంపెనీలో ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఇప్పటికే 4 కార్మికులు మృతి చెందారనేటువంటి సమాచారం ఉంది. ఇప్పటికే 2 డెడ్ బాడీలు బయటకు కనబడుతూ ఉన్నాయి. కాలుతో ఉంది. ఏదైతే అగ్ని జరుగుతున్నటువంటి ప్రమాదం ఉందో, ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం ఇలాంటి పరిశ్రమ మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. ఇండస్ట్రియల్లో భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని క్షణక్షణం భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఇంకా మంటలు ఎగిసిపడతా ఉన్నాయి. వాయువులు విడుదలవుతున్నాయి. ఘోరమైనటువంటి వాయువులు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అలాగే జిల్లా అధికార యంత్రాంగం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. మృతి చెందిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారాలు చెల్లించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ప్రమాదాలు మరిన్ని చవిచూడకుండా ఉండాలి అంటే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. అనేక మార్లు గగ్గోలు పెడుతున్నాం. సిఐటియు కార్మిక సంఘం ఫిర్యాదులు చేస్తోంది. అయినా ప్రభుత్వ అధికారులు సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలు పాటించడం కోసం చర్యలు చేపట్టాలనేసి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్ లో అందిస్తారు. దుర్గాప్రసాద్ చెప్పండి, అనకాపల్లి పరవాడ ఫార్మా సిటీలో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పావని. ఏదైతే అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఏదైతే ఫార్మా కంపెనీలో తెల్లవారుజామున అయితే భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించి లిక్విడ్ ప్రమాదం ఏదైతే ప్లాస్టిక్ సంబంధించిన ఇండస్ట్రీ అది ఆ ఫార్మా కంపెనీలో ఆ విషవాయువులు లీక్ అవ్వడంతో వెంటనే అక్కడ ఆ పనిచేస్తున్న కార్మికులు ఆ 2 కార్మికులు ఆ స్పాట్ చనిపోయిన పరిస్థితి. అందులో 2 కూడా, ఒకరు వినాడ్ గా, మరొకరు వెంకటేష్ కూడా ఇండస్ట్రీ అయితే మరో 4 క్షతగాత్రులు కూడా తీవ్ర గాయాలంటే మనకు పూర్తి సమాచారం ఉంటుంది. 4 కూడా సమీప హాస్పిటల్ అనకాపల్లి హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి. మరోవైపు ఈ వరుస సంఘటనలు ఇటీవల కూడా ఆ ఫార్మా కంపెనీలో అయితే వరుస సంఘటనలు జరుగుతున్నాయి. గత నెలలో జరిగింది, దాని ముందు నెలలో కూడా ఇటువంటి ఆ ప్రమాదం ఆ ఫార్మా కంపెనీలో పరవాడలో ఉన్న అనేక ఫార్మా కంపెనీలు వరుస కంపెనీలు ఇటువంటి ప్రమాదం జరుగుతుంది. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ భారీ ప్రమాదం చోటు చేసుకుని ఆ 9 మంది, దాదాపు 10 మంది మరణించిన సంగతి విశుద్ధమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా మరో 3 ఆ క్షతగాత్రులు ట్రీట్మెంట్ పొందుతున్న విషయం కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ గాయం నుంచి కోలుకోక ముందే ఈ ఫార్మా కంపెనీలో ఈ విధంగా ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ కార్మికులు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే క్షతగాత్రులకి పూర్తి స్థాయిలో ఆ మంచి వైద్యం అందించాలని కోరుకుంటున్నారో, అదేవిధంగా మరణించిన కుటుంబాలకు కూడా ₹1,00,000 కూడా కార్మిక సంఘాలు అయితే ఆ డిమాండ్ చేసిన పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా ఇప్పటికే స్పందించారు. ఏదైతే ఏ విధంగా ప్రమాదం జరిగింది, దానికి ప్రమాదానికి కారణాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి కూడా ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా ఆ కార్మిక సంఘాలతో పాటు ఆ కంపెనీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతినిధులు మాట్లాడడం జరిగింది. మరోవైపు పాయకరావుపేట ఎమ్మెల్యే ప్రస్తుతం హోంమంత్రిగా పనిచేస్తున్న వంగులపూడి అనిత కూడా దిగ్బాధ వ్యక్తం చేశారు. అదేవిధంగా క్షతగాత్రులకు సంబంధించిన వారు మెరుగైన చికిత్స కోసం కూడా వారు హాస్పిటల్ తో పాటు
ఆ ఫార్మా కంపెనీ ప్రజలతో కూడా మాట్లాడిన పరిస్థితి. మరోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్టాభాము, అదేవిధంగా పల్లా శ్రీనివాసులందరూ కూడా ఆ స్పాట్ కి చేరుకుని ఏదైతే ప్రమాదం జరిగిందో వారికి కావాల్సిన క్షతగాత్రకు సంబంధించిన మెరుగైన చికిత్సతో పాటు వారికి ఏ విధంగా ప్రభుత్వం కోసం అందించాలో వారికి కావాల్సిన సహాయం అందించడం కూడా వారికి తెలిసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండల పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వడిసలేరు రంగంపేట మధ్య టైర్ పంచర్ కావడంతో టాటా ఏసీ వాహనం బోల్తా పడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ జిల్లా సామర్లకోట పిఠాపురం మండలం మల్లం జల్లూరు గ్రామాలకు చెందిన 11 మంది బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతానికి నిర్మాణ పనుల నిమిత్తం వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనాల్లో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను అనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా 30 నుంచి 35 ఏళ్ల వయసు వారే. మరో 30 నిమిషాల్లో గమ్య స్థానాలకు చేరుకుంటారనుకోగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వర్మ, చెప్పండి, తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో అయితే రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? మనకి రావని ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముఖ్యంగా రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వడిసలేరు గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరుగుతుంది. పాలకోట మండలానికి చెందినటువంటి 10 మంది కూలీలు పూర్తిగా కూడా ఏదైతే గుంటూరు సమీపంలో ఉన్నటువంటి కొల్లూరు గ్రామంలో రెడీమిక్స్ వాల్స్ అమ్ముతూ ఉంటారు. ఆ పని చేసుకునే పూర్తిగా కూడా అక్కడ టాటా పికప్ వాహనం ఏదైతే ఉందో AP 39EB 8808 నెంబర్ గల టాటా పికప్ వాహనంలో తిరిగి మళ్ళీ స్వస్థలానికి వస్తున్న నేపథ్యంలో ఏదైతే అతి సమీపంలో ఇంకా కొద్ది దూరం ఉంది, ఇంటికి మరొక 20 నిమిషాల్లో చేరుకుంటామని కానీ ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అయితే రాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఈ రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధి దగ్గరలోనే ఈ ప్రమాదం జరగడంతో వచ్చిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే అంబులెన్స్ కూడా వచ్చాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు అయితే మృతి చెందడం జరిగింది. బాలు, రాజ్ కుమార్, అలాగే రాజేష్. ఈ ముగ్గురు కూడా 21, 22, 22 సంవత్సరాలు వయసు కలిగిన వారుగా ప్రస్తుతం అలా ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే క్షతగాత్రుల్ని 7గురిని కూడా పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ముగ్గురు మృతదేహాలని కూడా శవ పంచమాన అలాగే పోస్ట్ మార్టం నిర్వహించడానికి అందరికీ ఆసుపత్రికి అయితే తరలించారు. ఏదైనా అతి వేగంగానే అజాగ్రత్తగానే వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఈ ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళు వస్తున్న నేపథ్యంలో ఏదైతే వాహనం రన్నింగ్ లో ఉండగానే మొదట టైంకి రోడ్డుకి ఒకవైపుకి బండి తిరిగిపోయి బోల్తా పడిందని క్షతగాత్రులు ఒకరు అయితే చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మాత్రం అక్కడ ఉన్నటువంటి CCTV ఆధారంగా అతివేగం అజాగ్రత్త దీనికి ప్రధాన కారణంగా అయితే చెప్తున్నారు. అయితే మృతులు కూడా పూర్తిగా కూడా సామలకోట మండలానికి చెందిన వాళ్ళు. మిగతా 7గురు కూడా ఆ పక్కన ఉన్నటువంటి జిల్లూరు గ్రామవాసులు, పిఠాపురం మండలానికి చెందిన వాళ్ళు. అయితే క్షతగాత్రులు పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అయితే అందిస్తున్నారు. దీనికి స్థానికంగా ఉన్నటువంటి పెద్దాపురం ఎమ్మెల్యే చంద్రరాజన్ కూడా వాళ్ళు పరామర్శించడం జరిగింది. మెరుగైన వైద్యం అందించాలి క్షతగాత్రులని ప్రస్తుతం వైద్యులకు కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై వాసనశేఖర్ సుభాష్ మంత్రి కూడా దీనిపై స్పందించి ఇప్పుడు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ అవసరమైతే కాకినాడ GGH తరలించి మరింత మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా సూచించడం అయితే జరిగింది. అయితే మృతుల కుటుంబాలకి ప్రస్తుతం భోజన ఏరియా ఆసుపత్రి వద్దకు ఎప్పుడు కుటుంబీకులు చేరుకున్నారు. ఈ ముగ్గురు కూడా ఇంకా వివాహం కాని నేపథ్యంలో కుటుంబ పెద్దలుగా వాళ్లే పోషణ చేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ముగ్గురిని అందివచ్చిన కొడుకులు కోల్పోయి ఉంటూ కూడా తల్లిదండ్రులు అక్కడ రోదనలతో మిన్నెంటిన పరిస్థితులు అవుతున్నాయి. ఏదైనా ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయితే మృతి చెందడం జరిగింది. 7గురు
ప్రస్తుతం పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతూ ఉన్నారు. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ది